argument follows default argument, right? Non-default argument follows default argument. అంటే ఫస్ట్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, తర్వాతనే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఓకే, ఆర్ వి క్లియర్ ఆన్ దిస్? ఫస్ట్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, తర్వాతనే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. లేకపోతే అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అయి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ది రూల్. ఓకే, వాట్ ఈస్ ది అవుట్పుట్? 5 + 7 12, అంతే కదా? 12. ఓకే, అగైన్ మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసేటప్పుడు కూడా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయొచ్చు. లెట్స్ సే a = 5 అని, b = 7 అని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయొచ్చు. ఎలాగైతే మనం ప్రింట్ ఫంక్షన్ లో, రిమెంబర్ దట్ ప్రింట్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను ఏం చెప్పాను? acp = అని చెప్పి ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు, రైట్? end = అని చెప్పి ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. దీస్ ఆర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, రైట్? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ అలాగే. ఓకే, if we run this, we'll see the output same as 12. okay, keyword arguments. okay, keyword arguments లో కూడా మళ్ళీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి. లెట్స్ సే if you say b = 7 and if you don't give any value, let's say 5. Sorry. a = 7 అని చెప్పి b కి 5 ఇచ్చామనుకోండి. what is the output? Keyword can't be an expression, right? ఓకే, ఏ అనుకుంటే 5 అన్నా నేను అక్కడ, అందుకే ఎర్రర్ వచ్చింది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, రైట్? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సేమ్ మనకి పైన ఎలాగైతే ఎర్రర్ వచ్చిందో కింద కూడా సేమ్ అలాగే ఎర్రర్ వచ్చింది, రైట్? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్నిటికీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, లేదా ఫస్ట్ వాటికి ఎంటీ ఉంచేసి సెకండ్ వాటికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. b = 10. a కి వాల్యూ ఏంటిది? లెట్స్ సే 4. 10 + 4 14 మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్? సో ఇది ఫంక్షన్స్ లో ఆర్గ్యుమెంట్స్ లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్ వి క్లియర్ ఆన్ దిస్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ క్లియరే కదండి? డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. yes, and the important thing that we need to cover in the functions is global variables. కదా, గ్లోబల్ వేరియబుల్స్ తెలుసా అండి? గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటిది? గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. Local variables, global variables. Any idea? Yes. Variables which exist in more than one variable are called global variables. Local. Yes, local variables defined in functions. సో నేను సింపుల్ గా చెప్పేస్తాను మీకు. ఫంక్షన్స్ లో, మెథడ్స్ లో డిఫైన్ చేసే వేరియబుల్స్ అన్ని
లోకల్ వేరియబుల్స్. ఫంక్షన్స్ క్లాసెస్ బయట డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్ని గ్లోబల్ వేరియబుల్స్. కరెక్ట్. ఓకే. ఫంక్షన్స్ లో, మెథడ్స్ లో, క్లాసెస్ లో డిఫైన్ చేసినవన్నీ లోకల్ వేరియబుల్స్ అవుతాయి. వీటి బయట డిఫైన్ చేసినవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే. If I define here x equal to 10, this is a global variable. ఓకే. x equal to 10 అనేది గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ c ఉంది కదా, ఈ c అనేది లోకల్ వేరియబుల్, ఎందుకంటే ఇది ఫంక్షన్ లో డిఫైన్ చేసింది. ఓకే. గ్లోబల్ వేరియబుల్ ని ఫంక్షన్స్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ లోకల్ వేరియబుల్ ని అవుట్ సైడ్ ఫంక్షన్ యూ కాంట్ యాక్సెస్. ఓకే, దట్ ఈస్ ద రూల్. Global variables can be accessed inside a function, but you can't access a local variable outside a function. Okay. If I try to print the c value here, you will see the error. You will see the error. See, c is not defined, right? c is not defined ఎందుకు వచ్చిందంటే it is defined inside a function. This is a local variable. Okay. Local variables can't be accessed outside their respective functions. Okay. But global variables can be accessed inside a function. Let's say, let's try to return, let's say x plus equal to, sorry, let's try to print the x value here inside this function. Okay, and I'm not returning anything here, not returning anything here. Let's just call this function. Okay, valid, extra parenthesis on that. See, we got the output of 10. 10 ఎక్కడి నుంచి వచ్చిందండి? We are printing x, then అందుకే 10 వచ్చింది, right? అందుకే we got the 10. So we were able to access global variable inside a function, but not the local variable outside the function. Okay, but can you modify a global variable inside a function? That is the issue. Can you modify a global variable inside a function? Let's say x plus equal to, let's say, a 10. Okay, and let's try to print that x. చూడండి, x ని 10 times ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, and let's try to run this. There is an error. There is an error. So let me rerun this again. చూడండి, unbound local error, local variable x referenced before assignment. See, global variable local variable అని చెప్పి అంటుంది, right? So we are getting this error and we are not able to modify a global variable inside a function. Okay, you are not able to modify global variable value inside a function. So in order to modify that, normal ga మీరు చెయ్యరు, but in case if you want to change a global variable inside a function, you will use a keyword called global. Okay, global inside a function. Global is a keyword. After that we will give the variable name. Okay, multiple ఉంటే కామా పెట్టి ఇవ్వచ్చు, మల్టిపుల్ లేవు, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఇస్తున్నాను నేను. Now if I try to run this, see, I got 20. I got 20. Alright. So in order to modify a global variable value inside a function, you will use something called global keyword, and you will give the global variable name here. By doing this, you can modify that value inside the function. You can modify that value inside the function. Okay. Global variables ante outside functions classes define చేసినవన్నీ variables అన్ని global variables. Functions లో, methods లో define చేసినవన్నీ local variables. Local variables ni outside their function we can't use them. Global variables can be accessed
even in the function. Okay, in order to modify a global variable value, you will use a keyword called global. Global and keyword use చేసి దాని తర్వాత we will give our variable name, the global variable name. Are we clear on this? Here? Okay. So this is functions. ఎలా ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాము, పారామీటర్స్ ఏంటివి, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటివి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటివి, రిటర్న్ కీవర్డ్ ఏంటిది, global and local variables. Okay, these are important things to know about functions. Okay, so in tomorrow's session we'll cover the remaining topics. సిస్కో అకౌంట్స్ కి మీరు ఏం డౌన్లోడ్ చేసుకోవద్దండి. సిస్కో అకౌంట్ ఇది వెబ్సైట్, అది వెబ్సైట్ లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ నేమ్ మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ మీరే సెట్ చేసుకుంటారు. అది అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటప్పుడు జస్ట్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిపోవాలి అంతే. లాగిన్ అయిన తర్వాత అదంతా ప్రాసెస్ ఉంటుంది. జాఫర్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్ రైట్. సో మీరు మీ సార్ తోని మాట్లాడారా అకౌంట్స్ గురించి? డూ యూ హ్యావ్ ఎనీ రెస్పాన్స్? నో. జాఫర్ సార్ ఇంతకు ముందు చెప్పారు, ఒక ఫ్యాకల్టీ మెంబర్ కాల్ చేశారని చెప్పి. సో మీరేం చేయండి, మళ్ళీ మాట్లాడండి మీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని. లేదు అయినా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే జాఫర్ సార్తో మాట్లాడండి. నేను ఆల్రెడీ మీకు జాఫర్ సార్ నెంబర్ ఇచ్చాను, రైట్? సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం విత్ రిగార్డింగ్ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అకౌంట్స్, then please contact Jafar sir. He will give you a solution for that. Okay. So let's meet tomorrow and let's continue session. Let's cover the remaining topics. And మీకు ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే విల్ టాక్ అబౌట్ దెమ్ టుమారో. ఓకే, యా, అందరూ రండి టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. మీ అందరికీ అకౌంట్స్ వస్తే జాఫర్ సార్ విల్ షో యూ హౌ టు యాక్టివేట్ యువర్ అకౌంట్స్ అండ్ హౌ టు కంప్లీట్ ఆల్ ది మాడ్యూల్స్ అండ్ క్విజెస్ అండ్ టెస్ట్స్ యాజ్ వెల్. ఓకే, అవన్నీ ఎలా చేయాలి, ఎలా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందరూ రండి, ఎవరు మిస్ కాకండి. ఓకే.